నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు 15 రకాల పెన్షన్లను అందిస్తోంది. పెన్షన్ల మొత్తాన్ని 2,500 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పినిపే విశ్వరూప్. 2022 సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలి. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 15 రకాల పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, పేదల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. శనివారం వివిధ రకాల పెన్షన్ల మొత్తాన్ని 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం డిఆర్డీఏ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, ఇన్ఛార్జ్ జేసీ ఏ భార్గవ్ తేజ, జెడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ పి గన్నవరం రాజోలు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు పెంపు మొత్తాన్ని అందజేయడంతో పాటు ముఖ్యమంత్రి సందేశ లేఖలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద 14 లక్షలున్న పెన్షన్ల సంఖ్య నేడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 63 లక్షలకు చేరిందంటే అందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని పేర్కొన్నారు. ఒకప్పుడు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటితో పాటు మత్స్యకార, కల్లుగీత, ఒంటరి మహిళ, చర్మకారులు ఇలా 15 రకాల పెన్షన్లు ప్రజలకు అందుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజుబాబు, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వార్డు సచివాలయ సిబ్బంది, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏ విధంగా ఉంటుందో. ఆయన ఒక మాట అంటే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు నూతన సంవత్సరం నాడు మొదటి గంటలోనే మనం చూడడం జరిగింది. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం సంక్షేమ నామ సంవత్సరంగానే జరుపుకునే పరిస్థితులు వచ్చాయని చెప్తున్నా. ఏ రోజైనా సరే ఒక నాయకుడు ఎలా ఉండాలి అని అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇదిగో ఇలా ఉండాలని, ఖచ్చితంగా అక్షరాల ఎలా ఉండాలని అనుకోగలుగుతాం. అలా చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను చెబితే చేస్తాను అనే ఒక నమ్మకాన్ని కల్పించి, నాయకత్వం అంటేనే నమ్మకం, నాయకత్వం అంటే ఒక భరోసా అని తండ్రి కన్నా ఎక్కువగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఒక అడుగు వేయడం అయితే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి దాన్ని నిరూపించి చూపిస్తున్న నాయకుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు పొందడం ఆనందంగా ఉంది. ఈరోజు ఈ పెన్షన్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పారు. అదేవిధంగా మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా కన్నబాబు గారు కానీ సవివరంగా చెప్పారు. మనం ఒక్కసారి ఆలోచించుకోవడం తెలియజేసుకుంటున్నాను. ఈ పెన్షన్స్ అసలు ఏంటి, పెన్షన్స్ పెంపుదల ఎప్పుడు జరిగిందని ఆలోచిస్తుంటే, దివంగత నేత, ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పటికీ, అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ పెన్షన్ల సంఖ్య ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 14 లక్షల పెన్షన్లు. మాకు బాగా గుర్తు, రోసయ్య గారు అనేక సార్లు చెప్పేవారు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ సంఖ్య కేవలం 14 లక్షల పెన్షన్లు ఉమ్మడి రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు చనిపోయేసరికి 14 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ సంఖ్య 63 లక్షల రూపాయలు తీసుకెళ్ళి, అంటే దాదాపు 50 లక్షల కొత్త పెన్షన్లు 5 సంవత్సరాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ పెన్షన్లు గతంలో ఏ విధంగా ఉండి అంటే 50 రూపాయలు, 70 రూపాయలు. వితంతు పెన్షన్ ఏమో 50 రూపాయలు ఇచ్చేవారు, వృద్ధాప్య పెన్షన్ 70 రూపాయలు ఇచ్చేవారు, వికలాంగ పెన్షన్ కూడా 50 రూపాయలు ఇచ్చేవారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పెన్షన్లు అంటే కేవలం 3 రకాల పెన్షన్లు. 3 రకాల పెన్షన్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని 50 లక్షల కొత్త పెన్షన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల కాలంలోనే 18,44,000 కొత్త పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో 15 రకాల పెన్షన్లు ఇస్తున్నారంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రకాల పెన్షన్లు అందుబాటులో లేవని తెలియజేసుకుంటున్నాను. 2022 నూతన సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మంత్రి కురసాల కన్నబాబుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రభుత్వ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లోని మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు, నాయకులు, అధికారులు ఈ సంవత్సరం ఓ మోస్తరు స్థాయిలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న, విద్యాసాగర్ దంపతులు, డీఎస్పీలు, సీఏలు, ఎస్ఏలు, పలు ప్రభుత్వ అధికారులు, పలువురు సర్పంచులు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రి కురసాల కన్నబాబుకు పుష్పగుచ్చాలు, గజమాలలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం దేవుని దయతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రెండు 2022 నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. 2022 నూతన సంవత్సరం పురస్కరించుకొని కాకినాడ గోడారిగుంట ప్రాంతంలో గల సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలిచ్చి పూలమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం జనవరి నుంచి
నుంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 2,500 రూపాయలు పింఛన్ పెంచడం ఆనందదాయకమన్నారు. మనసున్న మహానేత నేతృత్వంలో పనిచేయటం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అలాగే ప్రజలంతా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఎదురైన కోవిడ్ ప్రభావం, ఆరోగ్య పరిస్థితులు, పరిపాలనా ఇబ్బందులన్నీ తొలగిపోయి నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కోరారు. 2022 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మీనగర్లోని వారి నివాసం వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులకు పుష్పగుచ్చాలు అందించి గజమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ కారణంగా, పరిపాలనా విధానాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు మృతి చెందగా కోవిడ్ బారిన పడి కోలుకున్న నాయకుల కుటుంబ పరిస్థితులు అతలాకుతలంగా మారాయని, ఆ భగవంతుని దయతో ఈ నూతన సంవత్సరంలో అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర కేక్ను కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గం తరపున అందరికీ కూడా, కార్యకర్తలకి, లీడర్స్కి అందరికీ తెలియజేస్తున్నాం. 2021లో అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే కరోనా అందరినీ కూడా చిన్న వయసులోనే అందరూ కూడా కాలం చేయటం జరిగింది. పిల్లలు అందరూ కూడా అనాథలు అయ్యారు. అలాగ రాకోకుండా 2022 సంవత్సరంలో మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కష్టకాలంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారి సంసారాలు అందరూ ముందుకు వెళ్ళాలని అందరూ కూడా ఈవేళ 22 సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ అని. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నాము అన్ని విధాలా కూడా. అలాంటిది రాకోకుండా ఆ భగవంతుడు వారికి మంచి నిర్ణయాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎదరికి నడిపించడానికి సాయశక్తిలా కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ అన్ని విధాలా కూడా ప్రజలందరికీ, నియోజకవర్గ వాటర్స్కి, సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2022 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజానీకానికి. మరి 2021 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2022 సంవత్సరానికి స్వాగతం చెబుతూ, మరి గతంలో అనేక రకాల ఇబ్బందులు వ్యవస్థలో, పరిపాలనా వ్యవస్థలో, ఆరోగ్యరీత్యా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. కోవిడ్ వంటి మహమ్మారి బారిన పడి వందలాది మంది కార్యకర్తలు చనిపోవటమే కాక బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చిన వాళ్ళ సంసారం అంతా కూడా గుల్లై ఈ వైద్య నిమిత్తం కుటుంబాలు చాలా పాడైపోయి చూడటం జరిగింది. అటువంటి దౌర్భాగ్య స్థితి అంటే 2021 సంవత్సరంలో మానవాళికి జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో 2022లో పునర్వృత్తాంతం కాకూడదని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ 2022 సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా, అష్టైశ్వర్యాలతో కాలం గడిపే విధంగా, రాజకీయంగా మంచి నిర్ణయాలతోటి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పందాలను నడిపించే విధంగా ఆ భగవంతుడు ఆలోచన ఇచ్చి నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడలో ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నానాజీకి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిచేలా ప్రభుత్వము, నాయకులు కృషి చేయాలని నానాజీ కోరారు. అదేవిధంగా జన సైనికులు నిత్యం ప్రజల్లో ఉంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్లో చెప్పారు, ఇది కాపులు పెద్దన్న పాత్ర మాత్రమే వహిస్తారు. సెట్టు బెల్జీలేటి, ఇతర కులస్తులు ఎవరు బీసీ కులస్తులు అయితే ఏంటి, ఎస్సీ కులస్తులు అయితే ఏంటి, అందరితోటి కలిసి తోడుండి ప్రయాణం చేస్తారు ఆయన. అది చెప్పారు తప్ప ఈవేళ ఏదో వార్తల్లో పీకే గారు పథకమో మరి ఏం పథకమో మాకు తెలియదు, కానీ ఆ కాపులనే చేల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాపులు ఒక్కడే కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నది. బీసీ, ఎస్సీ, కాపులు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని 2024 ఎలక్షన్లో ఆపుదాం అనుకున్న ప్రయత్నం చేస్తే మటుకు అది చాలా వృధా అవుద్ది. మీరెవరో కూడా కాలం కూడా వృధా చేసుకోవద్దు. దయచేసి ఆయన రావడం తథ్యం, ఆయన ముఖ్యమంత్రి అవడం తథ్యం. మీరు అందరూ కూడా మీ కాలాలు వృధా చేసుకుని పాడు చేసుకోవద్దని నేను కోరుతాను. ఈ రాక్షస పాలనలో 2.5 సంవత్సరాలు 100 సంవత్సరాలంతా భారం అయిపోయింది. ప్రజలకైతేనేటి, జన సైనికులకైతేనేటి. ఒక విద్యా వ్యవస్థ కానీ, ఒక వైద్య వ్యవస్థ కానీ అన్నీ కుప్పకూలిపోయాయి. ఈవేళ సంక్షేమం పేరు చెప్పి పథకాలు ఇస్తున్నందుకు చాలా సంతోషం, కానీ వాళ్ళకి సంక్షేమం లేకుండా చేసేస్తూ ఉన్నారు. మీరు పథకాల రూపంలో ఇచ్చి ధరల రూపంలో తీసుకుంటూ ఉన్నారు. దయచేసి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేమంతా కోరుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని దయచేసి ఈ సంవత్సరం అయినా 2022 సంవత్సరం అయినా సరే మీ సంక్షేమం కాకుండా ప్రజల సంక్షేమం చూడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే జన సైనికులందరూ కూడా మేము గతంలో నేను 2-3 రోజుల క్రితమే చెప్పున్నాం, ఆర్భాటాలకు పోకుండా 1వ తారీఖు అన్నది 2022 సంవత్సరం 1వ తారీఖు అన్నదాన్ని ప్రజా సమస్యల మీద విన్నపాలు ఇమ్మని చెప్పి అందరికీ చెప్పున్నాం. ఉదయం నుంచి అనేక మంది విన్నపాలు ఇస్తూ ఉన్నారు. ఈ విన్నపాల తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత అధికార దృష్టిలో ఎన్ని పెట్టి వారు చేయలేని పక్షంలో అయితే జనసేన పార్టీ చేస్తాయి, మిగిలిన పోరాటం సాధించుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు సహాయ సహకారాలతో ది పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లాభాల బాటలో ప్రయాణిస్తుందని, ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందజేస్తున్నామని ది పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు తెలియజేశారు. 2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాలకవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు చైర్మన్ బాలిపల్లి రాంబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కార్యదర్శి మౌలి, అరిగెల ప్రసాద్, సామరౌతు లలిత, కుక్కల నాగమణి, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ పెన్నెం దొరబాబు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా కేతేశ్వరనాథ్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సూర్యవతి రామారావు గారికి, అలాగే మా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు, నా పాలకవర్గ సభ్యులకు, మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నేను 2008లో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఈ బ్యాంక్ ఎన్నుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు చేశాను. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా చేశాను. మళ్ళీ మన దొరబాబు గారు ఆశీస్సులతో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మన్గా చేయడం జరిగింది. మరి బ్యాంకు ప్రతి సంవత్సరం కూడా 25 లక్షలు పైబడి లాభాలలో మా బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఖాతాదారుల సహకారంతో మరి ఖాతాదారులకి అందరికీ కూడా మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని జెడ్పీటీసీ నురుకుర్తి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి, పలు సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు నురుకుర్తి రామకృష్ణకు పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో సత్కరించి పూలమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నురుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, గత సంవత్సరం ఎదురైన కోవిడ్ పరిస్థితులు, ఇబ్బందులు తొలగిపోయి నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలను తన సొంత మనుషులుగా భావించి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు కురసాల కన్నబాబు మంత్రి పదవిలో ఉండటం కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ 2022 నూతన సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నాయకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి ఆకాంక్షించారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. కాకినాడ రూరల్లో సిటీకుల ప్రేక్షకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, పార్టీ నాయకులకు అందరూ కూడా నూతన శుభాకాంక్షలు అండి. గత సంవత్సరం 2021 ఎన్నో మనం కష్టాలు కోవిడ్తో నడవడం జరిగింది. మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్టకాలంలో కూడా పేదలను ఆదరించి ఎంతో ఆయన కష్టపడి కోవిడ్ టైంలో కూడా ఎంతో పేద ప్రజలు ఇంట్లో నుంచి వ్యాపారాలు లేక ఇది లేక ఎంతో కష్టపడిన మా సీఎం జగన్మోహన్ గారు 2021 జాగ్రత్తగా అందరికి పేదలందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళకి పథకాలు వేస్తూ అలాంటి కష్టాలు మనీ ఈ సంవత్సరం రాకూడదని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. ముందుగా మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు నియోజకవర్గంలో ఎంతో ఆదరణ, అంటే కార్యకర్తలను ప్రజలను ఎంతో అభిమానంగా చూసే నాయకుడు మాకు ఆయన మినిస్టర్గా దొరుకుతూ కూడా మాకు చాలా సంతోషకరం. ఈ సంవత్సరం మా కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందాలని మా రాష్ట్రం కానీ మా నియోజకవర్గ ప్రజలు కానీ ఎన్నో ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా డెవలప్ అవి ఇంకా డెవలప్ అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తి కోరి ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆకాంక్షించారు. శనివారం కాకినాడ వెంకట్నగర్లోని గత నల్లమిల్లి శేషారెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు మరియు శేషారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో శేషారెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర మరియు జన్మదిన కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ కొత్త రకం వైరస్ ఒమిక్రాన్ కారణంగా శేషారెడ్డి వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ ఆదిత్య విద్యా సంస్థల ఉద్యోగులు, శేషారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమిల్లి శేషారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషారెడ్డి కుటుంబ సభ్యులు లక్ష్మీరాజ్యం, సతీష్ రెడ్డి, దీపక్ రెడ్డి, సృజనారెడ్డి, శృతిరెడ్డిలు పాల్గొని అభిమానులకు, విద్యా సంస్థల ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ గత 2 సంవత్సరాలుగా ప్రస్తుత జనరేషన్ ఎప్పుడూ చూడటువంటి ఒక అత్యంత విషాదకరమైనటువంటి విషయాలు మనం పరిగణించాము. దీనివలన కొన్ని మంచి ఉపయోగాలు కూడా జరిగాయి. ఒకటి, విద్యాపరంగా చూస్తే ఆన్లైన్ క్లాసెస్, అలాగే రెండోగా పరంగా సోషల్ పరంగా చూసినట్లయితే మనిషి జీవితం శాశ్వతం కాదు, మనిషి చేసిన పనులే శాశ్వతం అని ప్రతి వ్యక్తి ఆలోచించి సమాజ సేవ పట్ల ఒక ఆలోచన ఉద్భవించింది. ఆ రెండుకు సంతోషకరమైన విషయం. అదేవిధంగా మనం మంచి పద్ధతులు, ఆరోగ్య పద్ధతులు అవలంబిస్తే ఈ యొక్క జన్మ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మనం పాటించగలగాలి, పాటింపై చేయాలనే విషయం పట్ల పెద్ద అవగాహన కలిగింది. సో తప్పనిసరిగా రాబోయే సంవత్సరంలో ఈ ఒమిక్రాన్ యొక్క ఉధృతి తగ్గిపోయి మామూలు పరిస్థితులు వస్తాయని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కాకినాడ నగరం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పొందూరు సీతారామానుజాచారి మాట్లాడుతూ డిసెంబర్ 16 నుండి జనవరి 22 వరకు స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాలలో భాగంగా జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం పురస్కరించుకొని భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. సంక్రాంతి సమయంలో గోదా కళ్యాణం కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతిరోజు ఆలయ ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని వెల్లడించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వై వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ధనుర్మాస మహోత్సవంలో మన దేవాలయంలో అతి వైభవంగా మన డిసెంబర్ 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అనూహ్యంగా జనం వస్తున్నారు. ఈరోజు జనవరి 1వ తారీఖు శనివారం వచ్చిన కారణంగా అమితంగా జనం రావడం జరిగింది. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ భక్తులందరూ కూడా దేవాలయం అలౌ చేయడం జరిగింది. కార్యనిర్వాహక గారు శ్రీ వై వెంకటేశ్వరరావు కూడా మాకు బాగా సహకరించి భక్తులందరికీ అన్ని రకాల ఏర్పాట్లు భారీ ఎత్తున చేశారు. వారికి ఆగకుండా ప్రసాదం ఇప్పటిదాకా 100 కేజీల ప్రసాదం దాకా పంచిపెట్టాం. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు 13వ తారీఖు రవివారం శ్రీ వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా ఉదయం 4 గంటలకే స్వామివారికి ఆరాధన ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం, 6 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. కావున భక్తులందరూ కూడా సమన్వయం పాటించి క్యూ లైన్లో నించుని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 14వ తారీఖు శుక్రవారం భోగి గోదా రంగనాథ కళ్యాణం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. కళ్యాణం అందరూ చేయించుకోవచ్చు. వివాహం కాని ఆడపిల్లలు కానీ వివాహం కాని అబ్బాయిలు కానీ ఎవరైనా ఈ కళ్యాణ మహోత్సవం చేయించుకున్నట్లయితే వాళ్ళు త్వరితగతినే వివాహం కుదురుతుందని వేదాలు పురాణాలు చెప్తున్నాయి. ఎవరి అవకాశం వరకు చేయించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. రజక వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కోనేటి రాజు తెలియజేశారు. పిఠాపురం సిపిఎం కార్యాలయంలో పిఠాపురం పట్టణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోనేటి రాజు పాల్గొని సంఘం సభ్యులకు పలు సూచనలు అందించారు. 2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రజక వృత్తిదారుల సంఘం సభ్యులు కోనేటి రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. డిసెంబరు పోయిన నెల 13-14 తారీఖుల్లో మా యొక్క ఆరో రాష్ట్ర మహాసభలో ఎంతో ఘనంగా జయప్రదం చేసిన రాష్ట్ర ప్రజానికానికి, అలాగే అనేక మంది ఈ యొక్క మహాసభని జయప్రదం కావాలని కోరుకుంటూ అనేక రకాల సహాయ సహకారాలు అందించిన వ్యాపారస్తులకి, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, ఇతర నాయకులందరికీ కూడా మా సంఘం తరఫున ఈ యొక్క 13-14 మహాసభలు జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అదే కాకుండా మేము పిలవగానే వచ్చిన మా రాష్ట్ర రజక చైర్మన్ కుసుమంచిపల్లి రంగన్న గారు, అలాగే విల్ల వెంకటేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ విల్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే దువ్వాపు రామారావు గారు, వీరిరువురు మా యొక్క మహాసభలు జయప్రదం చేయడానికి వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కాకుండా మా సమస్యలన్నీ కూడా రేపు శాసనసభలో, శాసన మండలిలో కూడా వీరు ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ, అలాగే విశాఖ జిల్లా ఎమ్మెల్సీలు కూడా మీ సమస్యలు లేవనెత్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే రంగన్న గారు కూడా మన సమస్యలు ఏమున్నాయో ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో పెడతాం. ఖచ్చితంగా రజకుల సామాజిక భద్రత కోసం, అలాగే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళ పెన్షన్ కోసం, అలాగే ఉద్యోగాలు అవకాశాలు, అలాగే అనేక రుణాలు ఇవ్వాలనే దాని మీద, అలాగే దోబీఘాట్లు స్థలాల మీద, ఇవన్నిటి మీద కూడా రంగన్న గారు జగన్మోహన్ రెడ్డి నోటీసులో పెట్టి మనకి న్యాయం చేస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నాయకులు కూడా మర్చిపోకుండా అమలు చేసి మా ఒక్క సంఘాన్ని
ఆదుకోవాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి కూడా చెప్తూ ఈ కార్యక్రమంతో ఇంతతో విరమించుకుంటున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు 15 రకాల పెన్షన్లను అందిస్తోంది. పెన్షన్ల మొత్తాన్ని 2,500 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పినిపే విశ్వరూప్. సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలి. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.